ఈ రోజు మనం నవ్యలో మంచి రెడీమేడ్ బ్లౌజెస్ చూద్దాం. ఇటు పట్టు సారీస్ కైనా ఆర్ వెస్టర్న్ సారీస్ కైనా. ఇప్పుడు మనం మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ చూస్తున్నాం. చూడండి ఎంత బాగుందో కదా. సో ప్యారెట్ గ్రీన్ కలరే కాకుండా దీనిపై మంచి మంచి డిజైన్ తో వర్క్ కూడా ఇచ్చారు. గోల్డెన్ జెరీతో, అలాగే పింక్ కలర్, ఆరెంజ్, ఎల్లో, బ్లూ కలర్ కాంబినేషన్స్ తో చాలా చక్కగా ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే పింక్ కలర్ తో అయితే మనకు మంచి యూనెక్, డీప్ యూనెక్ ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా. ఇప్పుడు బ్యాక్ చూద్దాం. బ్యాక్ విషయానికి వస్తే మంచి డీప్ యూ షేప్ ఇచ్చారు. చూడండి ఎంత చక్కగా ఉందో. అండ్ ఫ్రంట్ ఎలాంటి డిజైన్ ఉందో, ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఉందో బ్యాక్ కూడా అదే రన్ చేశారు. స్లీవ్స్ చూడండి ఎంత బాగుందో, చాలా చక్కగా ఉన్నాయి. స్కిన్ ఫ్రెండ్లీ అన్నమాట. హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు. చూడండి మంచి కొత్త డిజైన్ అన్నమాట. ఇలాంటి హ్యాంగింగ్స్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. డిజైన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సో వాళ్ళకి ఇలాంటివి పర్ఫెక్ట్ అన్నమాట బ్లౌజెస్. దీనిపైకి పింక్ కలర్ శారీ అయినా కట్టుకోవచ్చు, బ్లూ కలర్ శారీ అయినా కట్టుకోవచ్చు, ఎల్లో కలర్ శారీ కూడా చాలా చక్కగా ఉంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ఇప్పుడు మనం మంచి ఆఫ్ వైట్ కలర్ బ్లౌజ్ చూస్తున్నాం. చూడండి మంచి కాటన్ అన్నమాట. సమ్మర్ లో అందరు కాటన్ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు కదా, వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సో ఫ్రంట్ అయితే మంచి డీప్ యూనిక్ ఇచ్చారు. ఇప్పుడు బ్యాక్ చూద్దాం. మ్యాజిక్ అంతా బ్యాక్ ఉందన్నమాట. చూడండి ఎంత మంచి కచ్ వర్క్ అన్నమాట. ఇది గుజరాతీ వాళ్ళ స్పెషల్ వర్క్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో, ఎంత సాఫ్ట్ గా ఉందో. అలాగే మిర్రర్స్ తో కూడా వర్క్ ఇచ్చారు. ఇక్కడ ఒక్క కలర్ కాదు, ఇటు పింక్ ఇచ్చారు, రెడ్ అండ్ ఎల్లో, బ్రౌన్ కలర్ తో అయితే మంచి వర్క్ ఇచ్చారు. చూడండి. అండ్ స్లీవ్స్ కి కూడా బ్యాక్ ఎలాంటి వర్క్ ఇచ్చారో దాంట్లో కొంత భాగం ఇటు మనకు స్లీవ్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా ఉంది కదా. సమ్మర్ కాబట్టి ఇలాంటి బ్లౌజెస్ వేసుకుంటే మంచిగా క్యారీ చేయవచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. మంచి రెడ్ కలర్ అన్నమాట. ఫ్రంట్ అయితే మంచి డీప్ యూనెక్ ఇచ్చారు. ఇప్పుడు బ్యాక్ చూద్దాం. బ్యాక్ చూడండి మంచి పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో. శివయ్య బొమ్మ ఉంది ఇక్కడ. శివయ్య అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. మంచి శివయ్య పెయింటింగ్ అయితే వేసారు. ఇటు మల్టిపుల్ కలర్స్ అన్నమాట. గ్రీన్ గానీ, ఎల్లో గానీ, బ్లాక్, వైట్ కలర్ కాంబినేషన్ తో మంచి పెయింటింగ్ వేసారు. సో పెయింటింగ్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ బ్లౌజ్ చాలా చక్కగా సెట్ అవుతుంది. ఇక్కడ హ్యాండ్స్ చూసుకున్నట్లయితే చూడండి మంచి డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్ అయితే వైట్ కలర్ పెయింటింగ్ తో అయితే హ్యాండ్స్ కి ఇచ్చారన్నమాట. సో ఇలాంటి బ్లౌజ్ పైన అయితే మనం ఎల్లో కలర్ గానీ, గ్రీన్ కలర్ గానీ, మల్టిపుల్ కలర్స్, ఆఫ్ వైట్ కలర్ శారీస్ కూడా కట్టుకోవచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. లైట్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. చూడండి ఎంత బాగుంది కదా. లైట్ పర్పుల్ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇక్కడ చూడొచ్చు. ఫ్రంట్ అయితే డీప్ యూనిక్ ఇచ్చారు. ఫ్రంట్ ప్లెయిన్ గానే ఉంది, కానీ బ్యాక్ ఉంది ఉన్నదంతా. చూడండి మంచి వర్క్, కచ్ వర్క్ అన్నమాట. ఇదంతా హ్యాండ్ తో చేస్తారన్నమాట. సో మన ఉమెన్స్ డిజైన్ స్వయంగా వాళ్ళ చేతులతో డిజైన్ చేసిన వర్క్ అన్నమాట. చూడండి మంచి థ్రెడ్ వర్క్ అన్నమాట. అలాగే అక్కడక్కడ వైట్ కలర్ థ్రెడ్ మధ్యలో మిర్రర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు థ్రెడ్ వర్క్ కూడా ఆఫ్ వైట్ అని, క్రీమ్ అని, అలాగే రెడ్, గ్రీన్ కాంబినేషన్ లో మంచి కచ్ వర్క్ ఇచ్చారు. ఇది గుజరాతీ స్పెషల్ వర్క్ అన్నమాట. ఇక్కడ స్లీవ్స్ చూసుకున్నట్లయితే సో బ్యాక్ ఎలాంటి డిజైన్స్ ఇచ్చారో సేమ్ స్లీవ్స్ కి కూడా అదే మిర్రర్ వర్క్, అదే థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరిగింది. సో ఈ బ్లౌజ్ పైన మంచి రెడ్ కలర్ గానీ, అలాగే క్రీమ్ కలర్ గానీ, గ్రీన్ కలర్ గానీ, లేకుంటే డార్క్ బ్లూ కలర్ గానీ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆ రోజు మీ పైనే అందరి కళ్ళు ఉంటాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ఎల్లో కలర్ బ్లౌజ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. చూడండి ఫ్రంట్ అంతా ప్లెయిన్ గా ఉంది. ఫ్రంట్ వచ్చేసి మంచి డీప్ యూనెక్ ఇచ్చారు. ఇక బ్యాక్ విషయానికి వస్తే చూడండి బ్యాక్ ఎంత బాగుందో. మంచి కలంకారీ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి మంచి డిజైన్ ఇచ్చారు. ఇటు గ్రీన్ కలర్ గానీ, అలాగే ఆఫ్ వైట్ గానీ, బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో మంచి డిజైన్ ఇచ్చారు. అలాగే అటు సైడ్ ఇటు సైడ్ మిర్రర్ వర్క్ ఇవ్వడం జరిగింది. ఇటు థ్రెడ్ వర్క్ మధ్యలో మిర్రర్ వర్క్ ఇచ్చారు. చాలా మంది మిర్రర్ వర్క్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇక స్లీవ్స్ విషయానికి వస్తే చూడండి. సో బ్యాక్ ఎలాంటి వర్క్ ఇచ్చారో స్లీవ్స్ కు కూడా లాస్ట్ బార్డర్ లో అలాంటి వర్క్ ఇవ్వడం జరిగింది, అలాంటి డిజైన్ ఇవ్వడం జరిగింది. సో బోట్ నెక్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ లో మంచి గ్రీన్ కలర్ శారీ కట్టుకుంటే చాలా చక్కగా కనిపిస్తారు. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. చూసారు కదా మంచి లేటెస్ట్ బ్లౌజ్ డిజైన్స్ అన్ని కూడా. మరో సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం.